సో ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని ఇంత గ్రేవీగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత న్యూట్రిషియస్గా ఎలా చేయాలి అన్నది మనం చూసేద్దాము. డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ట్రై చేయండి. మీ కామెంట్ని నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాగుంది, స్పెషల్, నైస్, చాలా బాగుంది. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఓ మరణాచల డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని నా స్టైల్లో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. సో వీడియో లేట్ చేయకోకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు వచ్చేసి ఫస్ట్ మనము గ్రేవీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని మనము ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనము జస్ట్ ఒక చిన్న బే లీఫ్, ఒక 2 ఇలాచి, ఒక 5-6 మిరియాలు, ఒక 2-3 లవంగాలు జస్ట్ అలాగా ఫ్రై చేసుకోవాలి. వాటితో పాటు మనము ఈరోజు వీటిని అయితే యాడ్ చేస్తున్నాము. ఎండు కొబ్బరి, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం నేనైతే ఇక్కడ ఒక 12 వరకు తీసుకున్నాను. సో ఇది మనకి గ్రేవీకి మొదటగా మనము ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని వీటిని మొదట ఫస్ట్ మనము మిక్సీ పట్టుకోవాలి. జస్ట్ మనం అలాగ కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలు. చూసారు కదా ఇక్కడ గోల్డెన్ కలర్లోకి మారుతున్నాయి. సో అప్పుడు మనము వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటితో పాటు మనం మిక్సీలో ఒక 2 టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో చేస్తున్నాను. సో ఫస్ట్ మొదటైతే మనము 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేస్తున్నాను. సో కుసుమ నూనె అండి. సో ఇది గానుగ నుంచి తెచ్చిండేది. సో ఆయిల్ వేడైపోయిన తర్వాత పోపు దినుసులని మనం యాడ్ చేసుకోవాలి. వేగిన తర్వాత యాజ్ యూజువల్ ఒక ఆనియన్ని కట్ చేసుకొని దీంతో పాటు కరివేపాకును కూడా యాడ్ చేసేస్తున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తాం కదా ఆనియన్ మగ్గడానికి. సో కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత చేసి ఫ్రెష్గా ఇప్పుడే నేను దంచి ఉంచాను. సో ఒక 4 వెల్లుల్లి, చిన్న ముక్క అంత అల్లం, ఈ రెండింటినీ కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా ఇప్పుడే నేను దంచాను. సో దీన్ని కూడా దీంతో పాటు వేసేయడము. సో మనం ఆయిల్ తక్కువ వేస్తాం కాబట్టి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మనకి జస్ట్ కాఫ్ లాగా అవుతుంది. అలా కాకోకుండా మనం సిమ్లో పెట్టి చేసుకుంటే మనకి కాఫ్ కూడా ఉండదు. ఎందుకంటే ఆయిల్ చాలా తక్కువ వేస్తున్నాం కదా మనము దానివల్ల. సో ఒక్క 1 మినిట్ పాటు ఇది ఫ్రై అయిన తర్వాత దీంతో మనం పసుపు వేస్తున్నాను. సో యాజ్ యూజువల్ మళ్ళీ చెప్తున్నాను, కొద్దిగా పసుపు అయితే నేను ఎక్కువనే వాడతాను. సో ఇక్కడ ఆనియన్ మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని ఇందులో వేసేసుకొని కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము దీన్ని ఆయిల్లో మగ్గనివ్వాలి.
సో ఇదంతా కూడా ఒకసారి వేసే ముందు మనం సిమ్లో పెట్టుకొని వేయాలి. ఒక 2 minutes మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కొద్దిగా ఆయిల్ పైకి కనిపించేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఈ వెజిటబుల్స్ని ఇందులో యాడ్ చేసేసుకోవడమే. సో ఇందులో వచ్చేసి నేను బ్రోకలీ, వంకాయ, ఆలు, క్యారెట్, బీన్స్ అండ్ కాలీఫ్లవర్, మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఈరోజు నేను ఈ వెజిటబుల్స్ని తరిగి పెట్టుకున్నాను కాబట్టి ఇందులో వేసేస్తున్నాను. అన్నీ కూడా కట్ చేసేటప్పుడు నేను సాల్ట్ వాటర్ పక్కన పెట్టుకొని ఆ సాల్ట్ వాటర్లో వేసాను. ఏదైనా కానీ మనకి ఇప్పుడు ఆలు మనం ఎక్కువసేపు కట్ చేసి ఉంచితే అలాగే ఇది బ్లాక్ అవుతుంది కాబట్టి ఇది ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి మనకు ఒక బ్లాక్ లేయర్ మాదిరి ఫామ్ అయిపోతుంది. అలా జరగకూడదు అంటే మనం సాల్ట్ వాటర్లో వీటిని వెజిటబుల్స్ని ఉంచాలన్నమాట. సో ఇప్పుడు మనము కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్, స్పూన్ కారం పొడి, స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ కూడా కలుపుకోవాలి మంచిగా. వీటికి ఈ కూరగాయ ముక్కలకు అన్నిటికీ కూడా పట్టే విధంగా ఈ మసాలా మంచిగా కలుపుకొని చాలా కలర్ఫుల్ డిష్, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సో వీటన్నిటికీ ఈ విధంగా మసాలా పట్టే విధంగా కలుపుకొని తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ నేను ఒక 250 ml వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. మనము కుక్కర్ మూత పెట్టేసుకొని వెజిటబుల్స్ అన్నీ కూడా ఒక 2 విజిల్స్లో కుక్ అయిపోతాయండి. సో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు, ఒక ఫస్ట్ విజిల్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని సెకండ్ విజిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వస్తే మనకి వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయి ఉంటాయి. సో ఇంతేనండి, సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చపాతీలో అయినా కావచ్చు, రైస్లో అయినా కావచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కుక్కర్ విజిల్ వచ్చేలేకపోతే ఈరోజు నేను లంచ్కి ఓట్స్, గోధుమ పిండి మరియు రాగి పిండి ఈ మూడింటితో కలిపి చపాతీ చేస్తున్నాను. సో ఒక్కసారి మీతో షేర్ చేద్దామనే ఉద్దేశం మీదే దీన్ని కూడా వీడియో షూట్ చేస్తున్నాను. సో ఇది ఓట్స్ ఒక 1/2 కప్ తీసుకున్నాను. సో దీనికి మనము మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ఓట్స్ పౌడర్ అయితే ఇలా ఉంటుంది. సో చాలా స్మూత్గా ఉంటుంది. సో దీన్ని మనము ఒక 1/2 కప్ వేసుకోవాలి. ఆశీర్వాద్ గోధుమ పిండి ఒక 1/2 కప్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను స్ప్రౌటెడ్ రోస్టెడ్ రాగి, ఇది ఒక ఆర్గానిక్ షాప్ నుంచి రెగ్యులర్గా నేను తీసుకుంటాను. సో అది ఒక 1/2 కప్. అది ఒక 1/2 కప్. సో వీటన్నింటినీ మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం మామూలుగా ఎలా అయితే గోధుమ పిండిని ముద్దలాగా చేస్తామో అలాగా జస్ట్ మనము కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని మనము చపాతీ పిండిలాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్ వచ్చేలాగా చేసుకొని మనము ఒక కవర్లో పెట్టేసుకోవాలి. మనకి ఇంకా మెత్తగా ఉంటుంది అన్నమాట.
సో దీన్ని ఇలాగా మనము ఒక 10-15 మినిట్స్ పాటు అలా ఉంచేస్తే మనకి ఇంకా స్మూత్గా తయారవుతుంది. చూద్దాము కర్రీ ఎలా వచ్చిందో. వావ్, సో కలర్ఫుల్. జస్ట్ మనం ఒక్కసారి ఇలాగా అని చూస్తే మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ అవుతున్నాయి. సో అంటే వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయాయి. అంతేనండి, సింపుల్. జస్ట్ ముందుగా మనము వెజిటబుల్స్ని కట్ చేసుకుని ఉంచుకోవడమే. చాలా సింపుల్గా మనకి వెజిటబుల్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనము గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీరతో. సో మనం ఇప్పుడు చపాతీ రెడీ చేసుకుందాము. మొదటగా అయితే ఒక్కసారి అంతా ఈ 15 మినిట్స్ తర్వాత దీన్ని ఇలా అయితే అనుకోవాలి. మొత్తం అంతా మెత్తగా రావాలంటే చపాతీ అయితే ఈ సైజులో చేస్తున్నాను నేను. సో ఇలాగ మనము చపాతీ ఈ సైజులో అయితే చేశాను. దీన్ని నేనైతే ఆయిల్ లేకుండానే చేస్తున్నాను చపాతీని. చపాతీ అయితే మనకి ఇలాగా స్మూత్గానే తినడానికి వీలుగా ఉంటుంది. మీరు చూడొచ్చు, ఓట్స్ వేసినా కూడా మనకి ఇంత స్మూత్గా ఉంది కాబట్టి డెఫినెట్గా మనము పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినగలుగుతారు. అంతేనండి, ఈరోజైతే శుక్రవారం రోజు మంచిగా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీతో మేమైతే మా రోజును గడిపేశాము. సో హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ గివ్ మీ 1 లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం అరుణాచల. కీప్ వాచింగ్ మన దీపం బ్లాగ్.